హాయ్ గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. సో డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ 2024-25కి సంబంధించి మ్యాథమెటిక్స్ యొక్క టాప్ 4 మోడల్ పేపర్ అయితే చూద్దాం. ఆల్రెడీ 3 పేపర్స్ అప్లోడ్ చేశాను. ఈ పేపర్ 4th పేపర్ చివరి వరకు క్లియర్ కట్గా వీడియో అయితే చూడండి. ఎందుకు అంటే మీకు గ్యారంటీగా వచ్చే క్వశ్చన్స్ ప్రతి పేపర్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, కాబట్టి ఇందులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కాబట్టి చూడండి. అలాగే ఈ మన ఆల్రెడీ 120 రూపీస్ పే చేసి టెస్ట్ సిరీస్ తీసుకున్న వాళ్ళు ఈ పేపర్ సపరేట్గా కొనుక్కోవసరం లేదమ్మా, వాళ్ళకి టెస్ట్ సిరీస్లో ఇవి ఉంటాయి. కాబట్టి 30 టెస్ట్లు అయితే టెస్ట్ సిరీస్లో ఉంటాయి. ఇవి ఒక 5 గ్రాండ్ టెస్ట్లు, మిగతా స్లిప్ టెస్ట్, రివిజన్ టెస్ట్, డివిజనల్ టెస్ట్లు అవి కూడా కావాలనుకున్నట్లయితే ఎవరైనా 120 పేజెస్ తీసుకోవచ్చు. అలా కాదు సార్, మాకు 100 out of 100 మార్క్స్ రావాలి అనుకున్న వారు ఎవరైనా ఉన్నా, లేదా కేవలం ఫైనల్ టచ్ మెటీరియల్ చాలా తక్కువ క్వశ్చన్స్ చేసుకొని 80+ మార్క్స్ కావాలన్నా ఆ మెటీరియల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. కాకపోతే ప్రతి వీడియోలో కూడా డీటెయిల్స్ అయితే చెప్తున్నాను. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే అటువంటి వారు వింటారని ప్రతి వీడియోలో చెప్తున్నాను, కాబట్టి దయచేసి తప్పుగా అనుకోవద్దు. ఆల్రెడీ ఎవరైనా చూసి ఉంటే మెటీరియల్ డీటెయిల్స్ స్కిప్ చేసేయండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూస్తారని ప్రతి వీడియోలో చెప్పడం అనేది జరుగుతుంది. సో ఆ డీటెయిల్స్ ఒకసారి వినండి. హాయ్ గైస్, ఇప్పుడు మనం హెచ్ఆర్ పబ్లికేషన్స్ యొక్క ప్రైస్ డీటెయిల్స్ అయితే చూద్దాం. మనకి 10th క్లాస్ సంబంధించి 100/100 మెటీరియల్స్, అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించి 75/75 మెటీరియల్స్ ఉన్నాయమ్మా. ఇందులో మనకి 10th క్లాస్ 3 టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఉన్నాయి: ఫుల్ మెటీరియల్, ఫైనల్ టచ్ అండ్ పాస్ మెటీరియల్. మీకు ఇక్కడ డీటెయిల్డ్గా ప్రైస్ డీటెయిల్స్ ఇచ్చాను, ఒకసారి చూసుకోండి. విత్ సొల్యూషన్స్, వితౌట్ సొల్యూషన్స్, లేదా 2 కావాలంటే ఏ విధంగా అనేది. సో ఇందులో ఇంకా ఏమైనా ఎవరికైనా డౌట్ ఉన్నట్లయితే ఇక్కడ ఈ నెంబర్ ఉంది, నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. సో విన్నారు కదా, కావాలనుకున్నట్లయితే పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ పెట్టండి. పేపర్ అయితే స్క్రోల్ చేస్తూ ఉంటాను, చూడండి. ఇందులో గ్యారంటీగా రావడానికి అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చూడమ్మా, ఇక్కడ ఈ డయాగ్రామ్ ఖచ్చితంగా 8th క్వశ్చన్ అనేది డయాగ్రామ్ ఖచ్చితంగా వస్తుందమ్మా. సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ డయాగ్రామ్స్ అయితే క్లియర్ కట్గా నేర్చుకోండి. క్వశ్చన్ నెంబర్ 8 డయాగ్రామ్స్, క్వశ్చన్ నెంబర్ 8 అనేది డయాగ్రామ్స్ అమ్మ, క్లియర్ కట్గా నేర్చుకోండి. అలాగే సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 13 అమ్మ. 13 కూడా మీకు డైరెక్ట్ క్వశ్చనే. 13 వచ్చి సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ నుండి డైరెక్ట్గా మీకు లాటరల్ సర్ఫేస్ ఏరియా కానీ, టోటల్ సర్ఫేస్ ఏరియా కానీ, వాల్యూమ్ కానీ నేర్చుకుంటే చాలు. మీకు అక్కడ స్పియర్ ఒకటి ఉంది, కోన్ ఒకటి ఉంది, హెమిస్పియర్ ఒకటి ఉంది, అలాగే ఇంకోటి క్యూబాయిడ్ ఒకటి, క్యూబ్ ఒకటి ఉన్నాయమ్మా. వాటికి ఈ 3 ఫార్ములాస్ మీరు నేర్చుకున్నట్లయితే లాటరల్, టోటల్ అండ్ వాల్యూమ్ నేర్చుకున్నట్లయితే డైరెక్ట్ క్వశ్చన్, కాబట్టి ఇది కూడా ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది, అది కూడా నేర్చుకోండి. అలాగే ఇక్కడ మీకు క్వశ్చన్ నెంబర్ తర్వాత 20, క్వశ్చన్ నెంబర్ 20 కూడా డయాగ్రామ్ అమ్మ. డా ద సర్కిల్ అండ్ 2 lines parallel to given such that tangents to a circle to secant అనేసి డయాగ్రామ్ ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. 20th కాదు, యాక్చువల్ 20th డయాగ్రామ్ కాదు, 19th కంపల్సరీ డయాగ్రామ్ ఇస్తాడు. 20th డయాగ్రామ్ ఇవ్వాలని రూల్ లేదు, 19th మాత్రం డయాగ్రామ్ అనేది ఉంటుంది మీకు. ఇది దేని నుండి వస్తుంది అంటే మనకి 9th టాపిక్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ నుండి వస్తుంది. మీకు అందులో చాలా క్వశ్చన్స్ ఇచ్చాను, 8 మార్క్స్ 4 మార్క్స్ అవి బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు అక్కడ అవకాశం ఉంటుంది. హాయ్ గైస్, మనకి ఏపీఆర్జేసీ, పాలిసెట్, టీఎస్ఆర్జేసీ కోసం ఆన్లైన్ క్లాసెస్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఆల్రెడీ డీటెయిల్స్ అనేది ఒక వీడియో చేయడం జరిగింది, డిస్క్రిప్షన్లో ఆ వీడియో ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ కోసం ఆ వీడియోని చూడండి. అలాగే ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయొచ్చు. చాలా తక్కువ సమయం ఉంది, అతి సులభంగా వీడియో క్లాసెస్ అనేది చెప్పడం జరిగింది, కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆ తర్వాత ఇక్కడ 22 క్వశ్చన్ నెంబర్ 22 100కి 100% వచ్చే క్వశ్చన్ ఫార్ములాకి సంబంధించి మీకు 13th టాపిక్ స్టాటిస్టిక్స్ నుండి మీను మీడియన్ మోడ్ ఫార్ములా ఉంది కదమ్మా, అది 100కి 100% వస్తుంది, కాబట్టి అది కూడా గ్యారంటీ క్వశ్చన్ మీరు చూసుకోవచ్చు. ఆ తర్వాత క్వశ్చన్ నెంబర్ 29 అమ్మ. 28 అమ్మ. 28 వచ్చేసి మీకు పాలినామియల్స్లో గ్రాఫ్ ఇస్తాడు. ఇలా ఈ విధంగా గ్రాఫ్ ఇచ్చేసి క్రిందన క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. నేను పక్కన ఇచ్చాను చూడండి, ఇక్కడ క్వశ్చన్స్ ఇలా గ్రాఫ్ ఇచ్చేసి ఇక్కడ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. మీకు 5 మోడల్ పేపర్లో 5 గ్రాఫ్స్, అలాగే 3 గెస్ట్ పేపర్స్లో 3 గ్రాఫ్స్ ఇచ్చాను. ఇంకా మీకు ప్రాక్టీస్ కావాలనుకున్నట్లయితే టెస్ట్ సిరీస్ మీరు తీసుకుంటే స్లిప్ టెస్ట్లో ఒకటి, అలాగే రివిజన్ టెస్ట్లో ఒకటి, డివిజనల్ టెస్ట్లో ఒకటి, టోటల్గా మరొక 3 గ్రాఫ్స్ అనేవి క్వశ్చన్స్ అనేవి మీకు కవర్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే గ్యారంటీ క్వశ్చన్స్ కాబట్టి ఎన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది, అవి కూడా ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత
మీరు క్వశ్చన్ నెంబర్ 29. సో 29 వచ్చేటప్పటికి మీకు ఇర్రేషనల్. 29 అనగానే ఇర్రేషనల్ అని గుర్తుకొస్తే మీకు చాలమ్మా √2, √3, √5 కానీ లేదా 3+2 √5 ఈ మోడల్లో కానీ క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. ఆ తర్వాత క్వశ్చన్ నెంబర్ 30లోకి వచ్చేటప్పటికి మీకు ఇక్కడ మీకు క్వశ్చన్ ఇది అంటే మనకి కోఆర్డినేట్ జామెట్రీకి సంబంధించి ఇక్కడ వేరే డిఫరెంట్ క్వశ్చన్ ఇచ్చాను. బట్ మ్యాక్సిమం మీకు ఇక్కడ వచ్చే క్వశ్చన్ ఏంటంటే ప్యారలలోగ్రామ్ అని చూపించడం కానీ, స్క్వేర్ అని చూపించడం కానీ, రెక్టాంగిల్ అని చూపించడం కానీ, ఇవంతా ఒకే మోడల్. అది కానీ లేదా ట్రైసెక్షన్ ఆ మోడల్ కానీ, ఇది కూడా ట్రైసెక్షన్ మోడల్ క్వశ్చన్ అమ్మ. మీరు క్వశ్చన్ మెటీరియల్ ఆన్సర్ చూస్తుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీరు 2 మోడల్సే నేర్చుకోవాలి. ఒకటి స్క్వేరు, రెక్టాంగిల్ అని చూపించడం, అంటే స్క్వేర్ కానీ, రెక్టాంగిల్ కానీ, రాంబస్ కానీ, ప్యారలలోగ్రామ్ కానీ ఏది చూపించమన్నా ప్రాసెస్ ఒకటే. కాబట్టి అదంతా ఒక క్వశ్చన్ క్రింద లెక్క. ఇక్కడ ట్రైసెక్షన్ అన్నా, 4 ఈక్వల్ పార్ట్స్ అన్నా, ఈ క్వశ్చన్ అన్నా మీకు అదే మోడల్లో ఉంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఒకటి వస్తే మిగతావన్నీ వచ్చేసినట్లే. కాబట్టి మనకి అద్భుతంగా ఛానల్లో చెప్పాము, ఒకసారి చూసుకోండి. అలాగే క్వశ్చన్ నెంబర్ 31 మీకు 30 అనగానే మీకు గుర్తుకు రావాల్సింది చెప్పాను ఆల్రెడీ. ఏంటమ్మా క్వశ్చన్ నెంబర్ 30 అనగానే మీకు కోఆర్డినేట్ జామెట్రీ గుర్తుకొచ్చేయాలి. ఆ తర్వాత క్వశ్చన్ నెంబర్ 31 అనగానే ప్రాబబిలిటీ అమ్మ. ప్రాబబిలిటీలో మ్యాక్సిమం మీకు కార్డ్స్ కానీ, డైస్ కానీ లేదా డిస్క్స్ కానీ మ్యాక్సిమం ఇస్తాడమ్మా. ఇన్ కేస్ మిస్ అయితే ఇక్కడ గేమ్కి సంబంధించినటువంటి ఒకే ఒక సమ్ ఉంది. ఈ సమ్ కానీ మీకు మ్యాక్సిమం నేర్చుకోండి. మెయిన్ కార్డ్స్, డైస్ అండ్ డిస్క్స్ ఇవి బాగా, ఈ 3 మోడల్స్ బాగా ప్రాక్టీస్ చేస్తే క్వశ్చన్ నెంబర్ 31 అనేది మీకు ఈజీగా ఆన్సర్ చేయగలరు. అలాగే క్వశ్చన్ నెంబర్ 32 క్వశ్చన్ నెంబర్ 32 అనగానే మీరు స్టాటిస్టిక్స్ 13th టాపిక్ స్టాటిస్టిక్స్ వచ్చేయాలమ్మా. ఎయిదర్ మీన్ ఆర్ మీడియన్ ఆర్ మోడ్ ఇస్తాడు. మ్యాక్సిమం మీన్, మీడియన్ మోడే ఇస్తాడు. ఒకవేళ పేపర్ ఇంకా టఫ్గా ఇవ్వాలనుకున్నట్లయితే ఇందులో X, Y కొనుక్కోవడం, అంటే అది మీడియన్కి సంబంధించి. ఒక క్వశ్చన్ F కొనుక్కోవడం కూడా ఉంటుంది, అది మీన్కి సంబంధించి. అంటే మీడియన్లో ఇండైరెక్ట్ క్వశ్చన్స్ అనమాట ఇవి. సో డైరెక్ట్ క్వశ్చన్ అయితే డైరెక్ట్ మీడియన్ అడుగుతాడు, ఇండైరెక్ట్ అయితే ఈ విధంగా అడిగే ఛాన్స్ ఉంది. ఈ ఇండైరెక్ట్ క్వశ్చన్స్ కూడా మీరు నేర్చుకోండి. క్వశ్చన్ నెంబర్ 33 వచ్చేటప్పటికి మీ అందరికీ తెలిసే గ్రాఫ్ ఒక డైరెక్ట్ క్వశ్చన్ ఇస్తాడు, ఒకటి ఇండైరెక్ట్ క్వశ్చన్ ఇస్తాడు. ఈ ఇండైరెక్ట్ క్వశ్చన్ పక్కన పెట్టేస్తే మీకు డైరెక్ట్ క్వశ్చన్ అనేది క్లియర్ కట్గా చేసుకోవచ్చు. అయితే గ్రాఫ్ అనేది అత్యద్భుతంగా వీడియో క్లాస్ మన ఛానల్లో చెప్పాము, షార్ట్ కట్తో సహా. ఎవరైనా చూసుంటే వెల్ అండ్ గుడ్, చూడకపోతే మన ఛానల్లో ఉంటుంది, చూడండి. ఎవరైనా చూడడానికి ఇబ్బంది పడితే క్రిందన గ్రాఫ్ అని చెప్పేసి వీడియో లింక్ ఇస్తాను. ఆ వీడియో లింక్ పైన క్లిక్ చేసి చూడండి. లేదా క్వశ్చన్ నెంబర్ 33A అయినా ఇస్తాను, ఏదో ఒకటి ఇస్తాను. అక్కడైతే అందులో మీరు చూసినట్లయితే మీకు క్లియర్ కట్గా ఆ గ్రాఫ్ అనేది వస్తుంది. సో డియర్ స్టూడెంట్స్, ఇది ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ ప్రతి ఫ్రెండ్కి కూడా షేర్ చేయండి అమ్మ. లైక్ చేయండి, ఎక్కువ మంది లైక్ చేస్తే ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది. అలాగే మీ ప్రతి ఫ్రెండ్కి కూడా షేర్ చేయడానికి ట్రై చేయండి. వీలైతే స్టేటస్లు పెట్టండి. ఇంకా మీకు ఏదైనా ఫర్దర్గా కావాలంటే, సార్ మాకు ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలి లేదా ఈ సబ్జెక్ట్ కావాలని మీకు అనిపిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే చేయడానికైతే ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ అయితే మేము వస్తాను. అందరికి బాయ్.